వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ఐ యామ్ మహేందర్ రెడ్డి. మనం ఈరోజు అనగా డిసెంబర్ 19, 2024 న్యూస్ పేపర్స్లో ఉన్న కొన్ని ముఖ్యమైన న్యూస్ తీసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేద్దాం. అందులో మొట్టమొదటిగా మనం చూడాల్సిన వార్తగా కనిపించింది ఏంటంటే, గత కొన్ని సంవత్సరాలుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గగన్యాన్ అనే ఒక ప్రాజెక్టును చేపట్టింది. సో ఈ గగన్యాన్ అనే ప్రాజెక్టుకు ఇస్రో వాళ్ళ సహకారం లేదా ఇస్రో వాళ్ళు అంటే భారత ప్రభుత్వ సంస్థ అయిన ఇస్రో వాళ్ళే నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన హ్యూమన్ రేటెడ్ లాంచింగ్ వెహికల్ మార్క్ 3 అనేది కార్యక్రమాలను ప్రారంభించింది. అది శ్రీహరికోట దగ్గర. శ్రీహరికోట అనేది సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో ఇది ఉంటుంది అన్న విషయం మనకు తెలిసిందే. సో సూళ్ళూరుపేటకు దగ్గరగా ఇది ఉంటుంది అన్నది మనం చూసాం. సో దీనికి సంబంధించిన కార్యక్రమాలు కనుక మనం చూస్తే, ఇందులో ప్రధానంగా HLVM-C1 అని పిలువబడే దాంట్లో వెహికల్లో 600 టన్నుల దాకా ఉంటుంది, 53 మీటర్ల యొక్క ఎత్తు కలిగి ఉంటుంది. దీని యొక్క కార్యక్రమాలు ప్రారంభమయ్యాయంటే ఇక గగన్యాన్ ప్రారంభమైనట్లుగానని చెప్పేసి నిన్న పేర్కొనడం జరిగింది. రెండవ వార్తగా మనకు నిర్దేశక్ సేన్ అని పిలువబడే ఒక ఓడ గురించి, అంటే INS నిర్దేశక్ సేన్, దీన్ని జాతికి అంకితం చేయడం జరిగింది. ఇది ప్రధానంగా హిందూ మహాసముద్రంలో తిరుగుతూ సముద్రానికి సంబంధించిన ఖచ్చితమైన కొలతలను ఇస్తూ, సముద్రం లోపల ఉన్న అన్ని రకాల రంగులతో కూడిన చిత్రపటాలను ఇస్తూ మిగతా వెహికల్స్కి గైడ్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడే విధంగా ఉంటుంది. దాని ఉద్దేశంతో నిన్న మన రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ విశాఖపట్నంలోని నేషనల్ ఈ యొక్క డాక్యార్డ్ నుంచి దీన్ని ప్రారంభించాడు అన్నది మనం చూసాం. ఇది రెండవ వార్తగా చూసాం. మూడవ వార్తకు వచ్చే వరకు మనకు తెలంగాణ ప్రాంతంలో ఈ యొక్క నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలంలోని చిన్నముద్దనూరు అనే గ్రామంలో టీచర్గా పనిచేస్తున్న రాజశేఖర్ గారికి ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ సైన్స్ టీచర్గా, అంటే తెలంగాణ నుంచి ఒక్కరు మాత్రమే ఎన్నికయ్యారు. ఈయనకు నెక్స్ట్ ఇయర్ ఈ అవార్డును ఈయనకు మధ్యప్రదేశ్లోని బురహాన్పూర్ నందు అందిస్తున్నారు అనేది మనం చూసాం. తర్వాత మిస్ యుఎస్ఏగా, అంటే మిస్ ఇండియా యుఎస్ఏగా చెన్నై నగరానికి చెందిన క్యాంటిల్లా శాండ్రినిల్ గారు ఎంపికయ్యారు అన్నది చూసాం. అదేవిధంగా మిసెస్ ఇండియా యుఎస్ఏగా సంస్కృతి శర్మ సెలెక్ట్ అయినట్టుగా మనం చూడడం అనేది జరిగింది. ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు ఈ యొక్క క్రీడా సర్టిఫికెట్లు, స్పోర్ట్స్ సర్టిఫికెట్లో చాలా ఫేక్ సర్టిఫికెట్లు వస్తున్నాయి. దీన్ని కంట్రోల్ చేయడం కోసమని ఒక క్రీడా యాప్ను ఆ యొక్క ఆంధ్రప్రదేశ్ మంత్రి గారైన మడింపల్లి రాంప్రసాద్ గారు దీన్ని చేశారు, అంటే ప్రారంభించారు అన్నది మనం చూసాం. ఇకపై నుంచి ఆల్ ద సర్టిఫికెట్స్ వీ కెన్ డౌన్లోడ్ ఫ్రమ్ దట్ యాప్. ఎట్లీస్ట్ వీ కెన్ కంట్రోల్ ద యాక్టివిటీ ఆఫ్ ద పైరసీ లేదా ఫేక్ సర్టిఫికెట్స్ అన్నది మాత్రం మనం తెలుసుకోవచ్చు. తర్వాత డిసెంబర్ 21ని జనరల్గా యునైటెడ్ నేషన్స్ వాళ్ళు మెడిటేషన్ డేగా నిర్వహించుకుంటున్నారు. సో ఈ సంవత్సరం ఫస్ట్ మెడిటేషన్ ఇంటర్నేషనల్ డేను ఎక్కడ మనకు ఈ యొక్క UN సభలో, అంటే యునైటెడ్ నేషన్స్ ఆఫీస్లోనే నిర్వహిస్తున్న దానికి పండిట్ శ్రీశ్రీ గారు, రవిశంకర్ ఎవరైతే ఉన్నారో మనం చెప్పేది శ్రీశ్రీ గురూజీ గారు అక్కడ పాల్గొంటారు అన్నదాన్ని మనం పత్రికల్లో చూసాం. దీనికి సంబంధించి మొత్తం ప్రోగ్రాం అంతా న్యూయార్క్ చెందిన పర్మనెంట్ ఇండియన్ మిషన్ వాళ్ళే దీన్ని పర్యవేక్షిస్తున్నారు అన్నది చూసాం. మరొక వార్తకు వచ్చే వరకు ఒక 2.5 సంవత్సరాల క్రితం నార్త్ కొరియాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాదాపు ఎంబసీ అనేది క్లోజ్ చేసింది. మళ్ళీ తిరిగి ఈ యొక్క ఎంబసీని ప్రారంభిస్తున్నట్టుగా పేర్కొనడం జరిగింది. అయితే రష్యాకు ఎప్పుడైతే ఈ యొక్క నార్త్ కొరియా చేరువవుతుందో ఆ సమయంలో భారత్ కూడా ఇక్కడ ఓపెన్ చేయడం తన కార్యక్రమాలు అన్నది ఒక వార్తగా మనకు కనిపించింది అని చెప్పుకోవచ్చు. సో 2018లో పార్లమెంట్ ఒక చట్టాన్ని తీసుకొచ్చింది గ్రామ న్యాయాలయాలకు సంబంధించి. అయితే ఇప్పటికి కూడా దేశవ్యాప్తంగా గ్రామ న్యాయాలయాలు అనేటివి ఏర్పాటు కాలేదు. అలా ఏర్పాటు కానందుకు సుప్రీంకోర్టులో కేసు వేస్తే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే, గ్రామ న్యాయాలయాలకు యూనిఫామ్గా ఒకటే రకమైన విధానాన్ని అయితే మనం పెట్టలేం. ఒక్కొక్క ప్రాంతంలో ఒక విధంగా ఉండవచ్చు, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక విధంగా ఉండొచ్చు. కాబట్టి మనం అదే విధానాన్ని పాటించాలి అని చెప్పి వాళ్ళు పేర్కొనడం జరిగింది. సో మరొక వార్తగా మనం చూసే వరకు సముద్ర మట్టాలు అనేవి క్రమంగా పెరుగుతూ ఉన్నాయి. ఇలా పెరుగుతున్న వాటిలో విశాఖపట్నం 5వ స్థానంలో ఉందని నిన్న కేంద్ర ప్రభుత్వం
లోక్సభలో ఒక ప్రకటన చేసింది అన్న చూసాం. ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. విల్ మీట్ టుమారో విత్ ద సేమ్ టైం. థ్యాంక్ యూ ఆల్.